యెహోవా దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. దేవునికి మహిమ కలుగునుగా. అదే కాదు దేవుని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న మాటలు చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నువ్వు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తా అని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహామును దేవుడు అబ్రహాముతో మాట్లాడిన రీతిగా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము ఉదయకాలంలో దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప చేసేదను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు ఆశీర్వదించబడతావు. అంత మాత్రమే కాదు కానీ అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ ఉదయకాలం దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. అబ్రహాం గారికి ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడండి. ఆ మాటను ఆయన బ్రతుకున్నంత కాలమే కాక తన పిల్లల 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 తరములో దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారి సంతతి సంతతి తరతరాలను దేవుడు ఆశీర్వదించి దీవించిన దేవుడు. నా ప్రభు ఉదయకాంతం నీతో మాట్లాడుతున్నాను. నిన్ను ఆశీర్వదించటమే కాదు, నీ కుటుంబస్తులందరినీ కూడా, నీ వంశంలో ఉన్న వారందరినీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాను. నీ పిల్లల పిల్లల తరాన్ని నేను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదండి అంటున్నాడు, ఆకాశపు నక్షత్రం వలె సముద్రపు ఇష్కరేణుల వలె నేను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఒక్కడిగా తన తండ్రి ఇంటి నుంచి దేవుడు మాట్లాడాడు, దేవుడు పిలిచాడని తన పిలుపుకు దేవుని పిలుపుకు లోబడి ఒక్కడే వచ్చాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే దేవుడు కూడా అంటాడు యెషయా గ్రంథములో, అబ్రహాము మీ తండ్రి అయిన అబ్రహాము ఒక్కడై రాలేదా, నేను ఆశీర్వదించలేదా అంటాడు. ఒంటరి వాడిని నేను అబ్రహామును 1000 మందిగా చేసేదని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఏదే కాదు నువ్వు ఒంటరిగా కుమిలిపోతూ ఏడో చూస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరిగా ఉంటున్నావా? లేక లేని స్థితిలో దరిద్రతలో నువ్వు అల్లాడిపోతున్నావా, అలమటించిపోతున్నావా? నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నేను ఆశీర్వదిస్తాను, నీకున్న లేమి తొలగిస్తాను, గొప్ప జనముగా నిన్ను చేస్తాను, ఆశీర్వాదానికి కారణ భూతురాలుగా నేను మారుస్తాను. దేవుడు నామతో నీతో మాట్లాడుతున్నాడు. మనందరితో దేవుడు మాట్లాడే దేవుడు ఆయన. ఒక లేమితో రాత్రి అంతా కన్నీటితో గడిపి నువ్వు ఉదయాన్నే వాగ్దానం వింటున్నావు కదా, ఈ వాగ్దానం నీకోసమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం నీతో మాట్లాడుతున్నా ప్రభు. దేని చేత నువ్వు కృంగిపోతున్నావో, పిల్లలు లేక కృంగిపోతున్నావా, ఒంటరి వారిగా కృంగిపోతున్నావా, లేక ఆర్థిక ఇబ్బందుల చేత నువ్వు కృంగిపోతున్నావా, లేక చుట్టుపక్కల అందరు బంధువులు ఉన్నారు కానీ ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతూ బాధపడుతున్నావా? నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ, నువ్వు ఒంటరి వాడు, ఒంటరి దానవాని నువ్వు బాధపడకు. నీ కుటుంబంలో లేమిని చూసి, నీ కుటుంబంలో పేదరికాన్ని చూసి, నువ్వు అనుభవిస్తున్న పేదరికాన్ని చూసి నువ్వు కృంగిపోతూ ఈ మాటలు వింటున్నావు కదా. అయితే నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే పేదరికంలో ఉన్నావో నా దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానని. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. ఆ రోజు అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు. ఇదే కాదు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీకేమి కావాలో ఆయన అడుగు, ఆయన ఇస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు. అబ్రహాం గారు చూడండి, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు పిలిచాడు అన్న ఆయన పిలుపు మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి ఆయన పిలుపుని బట్టి తన తండ్రి ఇంటి నుంచి విడిచాడు, బంధువుల ఇంటి నుంచి విడిచాడు, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి వారిని 1000 మంది చేసిన దేవుడు. నువ్వు కూడా విశ్వసించు, దేవుడు మాట్లాడిన మాటకు లోబడు. నీ కుటుంబంలో లేమి తొలగించబడును గాక. నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నా ప్రభు తొలగించును గాక. నువ్వు ఒంటరిగా ఉంటే నా ప్రభు ఒంటరి వాడిని 1000 మంది నా ప్రభు చేయును గాక. ప్రతి విధమైన సమస్యల చేత నువ్వు బాధపడుతున్నావేమో, ఆ సమస్యలు నా దేవుడు తొలగించును గాక. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల నా ప్రభు దీవించి ఆశీర్వదించి దేవుని కృపలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.